ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే బాబా ఈరోజు కేవల పురుషార్థం గురించి చెప్తున్నారు. దాని గురించి తెలుసుకునే ముందు ఇంకొక విషయం ఏమిటంటే, బాబా చెప్పిన జ్ఞానంలో ఏది అసత్యం, ఏది సత్యం అనే విషయం మాత్రం ఇప్పుడు 50% వరకు కూడా తెలుసుకోలేకపోతున్నారన్నమాట. కారణం ఏమిటంటే, మరజీవి జన్మ తీసుకోకపోవటం, తర్వాత అవితి స్థితిలో లేకపోవటం, ఆత్మల స్థితిలో లేకపోవటం, అంటే మన స్థితి బాబా సమానంగా తయారవ్వలేదని అర్థం అన్నమాట. ఎందుకు అంటే, బాబా జ్ఞానంలో కూడా వాళ్ళపై వీళ్ళపై వసిపోతలు అయిపోయి ఉండడం అన్నమాట. అంటే వాళ్ళు చెప్పిన విషయాలపై వీళ్ళు చెప్పిన విషయాలు అవి తప్పో ఒప్పో ఎంతవరకు రైట్ అని క్యాచ్ చేసే స్థితి కూడా లేకపోవడం అన్నమాట. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే, ఎప్పుడైతే మన స్థితి అవ్యక్త స్థితి అంటే ఆత్మ స్థితిలో ఉంటామో అప్పుడు మనకి ఇవన్నీ ఇండికేషన్ వేస్తూ ఉంటుంది అనమాట మన మనసు బుద్ధికి, ఏది రైట్ ఏది రాంగ్ అని. అప్పుడు మన బుద్ధి పనిచేస్తుందని అర్థం. లేదు అంటే ఇంకా దివ్య బుద్ధి తెరుచుకోలేదని అక్కడ అర్థం. నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాను, చాలా మంది చాలా అంధకారంలో ఉన్నారనమాట. ఎంత అంధకారంలో ఉన్నారంటే, ఇది సత్యమని చెప్పినా కూడా నమ్మిన వాళ్ళు ఎవరు లేరనమాట. అంటే అలా ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ గా బాబా నుంచి జ్ఞానం తెలుసుకునే స్థితి ఇంకా తయారు కాలేదని అక్కడ అర్థం అనమాట. ఈ కొద్ది సమయంలో అయినా మన స్థితి బాగా తయారు చేసుకోవచ్చు అని బాబా అంటారు. అందరూ కూడా ఆ విధంగా తయారవుతారని నా యొక్క శుభభావన. అది ఇప్పుడు బాబా తీవ్ర పురుషార్థం గురించి చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. తీవ్ర పురుషార్థానికి సహజ సాధనం ఏకాగ్రత. సంకల్పం సిద్ధి పొందకపోవడానికి కారణం ఏకాగ్రత యొక్క లోపం. ఏకాగ్రత తక్కువైన కారణంగానే అలజడి వస్తుంది. ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ స్వతహాగానే ఏకరస స్థితి ఉంటుంది. ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ సంకల్పం, మాట, కర్మలలో వ్యర్థం ఉండదు. సమర్థత ఉంటుంది. సమర్థంగా ఉన్న కారణంగా అన్నింటిలోని సిద్ధి లభిస్తుంది. ఇంకా వ్యర్థం అంటే ఏమీ ఉండదన్నమాట. ఏకాగ్రత అంటే ఒకే సంకల్పంలో సదా స్థితిలో అవటము. ఈ ఒక్క బీజరూప సంకల్పంలో మొత్తం వృక్షం యొక్క విస్తారం ఇమిడి ఉంది. ఏకాగ్రతను పెంచుకోండి, అప్పుడు సర్వ రకాల అలజడులు సమాప్త అయిపోతాయి. ఏకాగ్రత ఆధారంగానే ఏ వస్తువు ఎలాంటిదో అలా స్పష్టంగా అనుభవం చేసుకుంటారు. మన మనసు బుద్ధి బాబాపై ఏకాగ్రతను చెయ్యాలి అంటున్నారు. ఒక బాబా తప్ప ఇంకెవరు లేరు. అప్పుడు ప్రశ్నలు ఉండవు. అదే విధంగా స్వస్వరూపం లేదా బాబా యొక్క స్వరూపం ఏకాగ్రత ద్వారా స్పష్టంగా చూడగలరు. మన స్వరూపం, బాబా యొక్క స్వరూపం స్పష్టంగా మనం చూడగలుగుతాం. ప్రతి సంకల్ప, మాట, కర్మ యొక్క ఆది మధ్య అంతాలు కూడా వర్తమాన సమయం కనిపిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏకాగ్రతలో అంత శక్తి వస్తుంది అంటున్నారు.
బాబా స్వరూపం మనకి కనిపిస్తుంది. ఆయన స్వరూపం కనిపించడం అంటే ఏంటి? ఆయన ఎలా ఉన్నారో మనం ఆ విధంగా తయారైపోతాం అన్నమాట. అంటే ఆయన స్థితితో మన స్థితి సమానంగా తయారైపోయినట్టుగా అక్కడ అర్థం. అప్పుడు ఆయన స్వరూపాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాము. సంకల్ప రూప బీజం శక్తిశాలిగా ఉంటే ఫలదాయకంగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రపంచంలో అలజడులతో గొడవలు వస్తున్నాయి. రాజనీతి యొక్క అలజడి, వస్తువులు రేట్ల యొక్క అలజడి, కర్మభోగం యొక్క అలజడి, ధర్మం యొక్క అలజడి, ఇలా అనేక రకాలుగా గొడవలు వస్తున్నాయి. విజ్ఞాన సాధనాలు కూడా మొదట్లో సుఖ సాధనాలుగా అనుభవం అయ్యేవి. ఈనాడు రోజు రోజుకి ఆ సాధనాలు కూడా అలజడిని అనుభవం చేయిస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా బ్రాహ్మణ ఆత్మలు సంపర్కంలో అలజడితో అలసిపోయారు. అందువలన సహజ ఇది ఏకాగ్రత. ఈ అలజడులు, ఈ పరిస్థితులు, వీటన్నిటి నుంచి మనం బయటకు రావాలంటే ఏకాగ్రత ఉండాలి. ఒకే బాబాపై ఏకీరస స్థితి మనకి ఉండాలి అంటున్నారు. అంటే ఇంకా అటు ఇటు మనం బుద్ధిని భ్రమించుకున్న ఒక్క బాబా ఏది చెప్తే దానిపై విశ్వాసం పెట్టుకోవడం మనసు బుద్ధి. దీని కొరకు ఏకాంతవాసుగా అవ్వండి. ఏకాంతవాసులుగా అయితే స్వతహాగానే ఏకాగ్రత వస్తుంది మనసు బుద్ధి ద్వారా. ఇప్పుడు కొద్ది సమయంలో ఎక్కువ సేవ సఫలత లభించాలి. సఫలత లభించే విధి ఏమిటంటే వానితో పాటు మీ స్థితి మరియు స్థానం యొక్క తరంగాలను శక్తిశాలిగా తయారు చేసుకోండి. వాచ ద్వారా చెప్పినది అప్పుడప్పుడు కొంతమంది మర్చిపోతారు, కానీ తరంగాల యొక్క ముద్ర ఎక్కువ సమయం ఉంటుంది. మీ జీవితంలో మీరు అనుభవీలే కదా. ఎవరి యొక్క వ్యతిరేక వైబ్రేషన్ అయినా మీ మనసులో ఉండిపోతే ఆ వ్యతిరేకత ఎంత సమయం ఉంటుంది? వైబ్రేషన్ లోపల ఉండిపోతుంది కదా. మాటలైతే మర్చిపోతారు, కానీ వైబ్రేషన్ రూపంలో మనసు మరి బుద్ధిలో ముద్ర పడిపోతుంది. మరి ఎంత సమయం ఆ వైబ్రేషన్ కు వశమయ్యి ఆ వ్యక్తితో వ్యవహారంలోకి వస్తారు అని బాబా అంటున్నారు. అది చెడు అయినా మంచి అయినా వైబ్రేషన్ కష్టంతో తొలుగుతుంది అని బాబా అంటున్నారు. అంటే వైబ్రేషన్ ద్వారా వాళ్ళ మనసులో ముద్రింపబడిపోతుంది అంటున్నారనమాట. అది ఎలా అంటే స్థితిని కూడా ఒక ఏకాగ్రత స్థితిలో ఉండదు. అంతలాగా వాళ్ళ యొక్క వైబ్రేషన్ లో వాళ్ళ మనసుకి ముద్రింపబడిపోతుంది అని అంటున్నారు బాబా. ఇదంతా వైబ్రేషన్ తో చేసుకున్న ఇవన్నమాట మన సంకల్పాల ద్వారా. ఇక్కడ మ్యాజిక్ ఏంటి అంటే ఒక్కొక్కరిని ఎంతో ఉన్నతంగా చూస్తారు. వాళ్ళు ఏదో ఒక రకంగా, అంటే ఇప్పుడు ఉదాహరణకి వైట్ డ్రెస్ వేసుకొని లేదు ఉన్నారనుకోండి, సపోజ్ ఉంటే వాళ్ళని మనం ఎంతో ఉన్నతంగా చూస్తాం అన్నమాట. అంటే ఒకే దృష్టితో, ఏకాగ్రత దృష్టితో వీళ్ళు వైట్ డ్రెస్ వేసుకున్నారు అంటే బాబా పిల్లలు, ఈ విధంగా ఉంటారంటే వాళ్ళు కూడా బాబాతో సమానం, ఆ దృష్టితో చూడడం అన్నమాట. అందరూ అదే దృష్టితో చూస్తే వాళ్ళ స్థితి అంత కూడా ఆ విధంగానే ఉంటుంది, అంతా ఆ విధంగా మారిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఈ వైబ్రేషన్ వాళ్ళకి పనిచేస్తాయి అన్నమాట, ఆ క్వాలిటీస్ వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళ స్టేజ్ లో ఉంటున్నారు అంటే ఇక్కడ అందరి యొక్క వైబ్రేషన్లు ఏకాగ్రతతో ఒకే దృష్టితో ఒక వ్యక్తిని ఆ విధంగా చూడడం వలన వాళ్ళకి ఆ క్వాలిటీస్ వచ్చేస్తాయి, ఆ దైవీ క్వాలిటీస్.
స్వయం క్వాలిటీస్ రావడం వేరు, అందరూ ఒకే దృష్టితో చూసి వచ్చే క్వాలిటీస్ వేరే అన్నమాట. ఇప్పుడు అందరి ద్వారా వాళ్ళకి వస్తాయి కదా క్వాలిటీస్, ఈ యొక్క వైబ్రేషన్ ద్వారా. లోపలైతే ఆ క్వాలిటీస్ స్వయంలో ఉండవు, అంటే ఒరిజినల్ సంస్కారాలు వాళ్ళకి ఉండవు అనుకో, దైవీ సంస్కారాలు. అప్పుడు ఇది ఎంత ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన విషయాలు అనమాట, నేను అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ వీళ్ళందరి దృష్టి కూడా ఆ వ్యక్తి పైన వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని మారిపోయింది అనుకోండి, ఇంకా ఈ దేవత స్వరూపము, ఈ వర్జనాలు ఎవరైతే ఇంత ఉన్నతంగా చూసే వ్యక్తిని, వీళ్ళ దేవతలను చూసే దృష్టితో వ్యక్తిని ఎప్పుడైతే వీళ్ళందరి దృష్టి ఆ వ్యక్తిపై మారిపోద్దో, వాళ్ళు సంస్కారాలు మారిపోతాయి. ఇక్కడ మీరు చాలా అర్థం చేసుకున్న విషయాలు. కారణం ఏంటంటే స్వయం మారలేదు అక్కడ. ఇక్కడ వీళ్ళందరూ వైబ్రేషన్ ద్వారా వాళ్ళు అక్కడ స్థితి పెంచుకొని స్థిరంగా కూర్చోగలుగుతున్నారు. అంటే లోపల నుంచి పరివర్తన ఇంకా కాలేదనమాట. కారణం ఏంటంటే వీళ్ళందరి దృష్టి అక్కడ మారుస్తుంది వాళ్ళకి. వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ విధంగా అవుతారో అప్పుడు వాళ్ళు సేక్ అయిపోతారు అనమాట అక్కడ. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా చూస్తున్నాను అనమాట. ఇవన్నీ సూక్ష్మంగా క్యాచ్ చేసే విషయాలు. లోపల ఎప్పుడైతే ఒరిజినల్ సంస్కారాలు ఉంటాయో, ఎవరు ఎలా చూసినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థానంలో ఉన్నా, ఎలాంటి కుటుంబంలో ఉన్నా, వాళ్ళ సంస్కారాలు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే అందరికి మ్యాజిక్ అనమాట. ఎలాంటి మ్యాజిక్ అంటే ఇది సెంటర్ ఉన్న వాళ్ళని చూసి ఉన్నతంగా చూస్తారు, ఇంటికాడ ఉన్న వాళ్ళని ఎంత కరెక్ట్గా ఉన్నా తక్కువ స్థాయిలో చూస్తారు. కానీ వీళ్ళే ఒరిజినల్ సంస్కారాలతో ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి కావాలి అంటే, ఇవన్నీ వ్యక్తిగతంగా ఉంటే తెలుస్తాయి. వ్యక్తిగతంగా ఉండకపోతే ఎవరి సంస్కారాలు ఏంటి అని తెలీదు. అంటే ఇవన్నీ ఒక మ్యాజిక్ లా పనిచేస్తాయి. ఈ వైబ్రేషన్లు ఇవన్నీ బాబా చెప్పారు కదా. వాణితో మాటలైతే మర్చిపోతారు, కానీ వైబ్రేషన్ అయితే వాళ్ళ మనసు బుద్ధికి ముద్రింపబడిపోతాయి అని అంటున్నారు. అంటే మంచి వైబ్రేషన్ పంపితే మంచిగా వాళ్ళు తయారైపోతారు, చెడు వైబ్రేషన్ పంపితే చెడుగా వాళ్ళు తయారైపోతారు. అంత పవర్ ఉంటది అంటారు బాబా. ఇవన్నీ ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి అన్నమాట మనకి. అందుకే మన సంకల్పాలు ఉన్నతంగా ఉండాలి. ఎప్పుడైతే మన సంకల్పాలు ఉన్నతంగా ఉంటే దృష్టి ద్వారా సృష్టి, మన దృష్టి కూడా ఉన్నతంగా ఉండాలి. అప్పుడు ఎలాంటి వారైనా ఉన్నతంగా తయారవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అచ్చా, ఓం శాంతి.